హలో అండి. మనందరికీ తెలిసిన విషయమే. ఈసారి సైనిక్ ఎంట్రన్స్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది కౌన్సెలింగ్ అంటే కంప్యూటర్ ద్వారా అప్లై చేసుకోవటం. ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది. ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుంది. సో, కౌన్సెలింగ్‌కి అప్లై చేయడానికి 6థ్ మార్చ్ నుండి 13థ్ మార్చ్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. సో, స్టార్టింగ్ డేట్ 6థ్ మార్చ్ ఓకేనండి. 13థ్ మార్చ్ వరకు ఈ నెల 13 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కౌన్సెలింగ్‌కి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? సైనిక్ ఎంట్రన్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనండి. సైనిక్ ఎంట్రన్స్ మీకు మంచి మార్క్స్ వచ్చి మీరు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో, మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనే విషయాన్ని మీకొచ్చిన రిజల్ట్ కార్డ్‌ని బట్టి ఓకేనా స్కోర్ కార్డులో మీరు ఎలిజిబుల్ అయ్యారా? కాలేదా? అనే విషయం ఇక్కడ తెలిసిపోతుంది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ రిజల్ట్ అని ఉందా? రిజల్ట్ అనే లైన్ చూడండి. రిజల్ట్‌లో క్వాలిఫైడ్ అని ఉంది. సో, క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ టెస్ట్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్. ఎస్ఎస్ అంటే సైనిక్ స్కూల్ అండి. ఎన్ఎస్ఎస్ అంటే న్యూ సైనిక్ స్కూల్. ఓకేనండి. క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై ఎలా అవుతారంటే సైనిక్ స్కూళ్ళలో ఎవ్రీ పార్ట్ ఇప్పుడు మనకి 4 పార్ట్స్‌లో ఉందండి ఎగ్జామ్. లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్. ఒక్కొక్క సెక్షన్‌లో 25% మార్క్స్ వచ్చి ఉండి టోటల్‌గా 40% వస్తే క్వాలిఫై అవుతారు. ఓకేనండి. ఈ క్వాలిఫై అనేది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అప్లై కాదు. ఓకేనండి. ఇది మామూలు జనరల్ వాళ్ళకి అండ్ బీసీ వాళ్ళకి మాత్రమే ఈ 25% చూస్తారు. టోటల్‌లో 40% ఉండాలి. టోటల్ మార్క్స్ కూడా. నెక్స్ట్ న్యూ సైనిక్ స్కూల్‌కి ఎలిజిబిలిటీ ఎలా చూస్తారు? క్వాలిఫైడ్ అనే విషయాన్ని ఎవరికైనా సరే అన్ని క్యాస్ట్‌లకు కూడా ఒక్కొక్క సెక్షన్‌లో 25% మార్క్స్ వచ్చిండి. తర్వాత టోటల్ పర్సెంటేజ్ కూడా 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే మినిమమ్ 120 మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకేనండి. ఇలా మీకు మీ స్కోర్ కార్డ్‌లో క్వాలిఫైడ్ అనే వర్డ్ కనిపిస్తే, ఈ క్వాలిఫైడ్ అనే వర్డ్ కనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కౌన్సెలింగ్‌కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు జరిగే కౌన్సెలింగ్‌కి అప్లై చేసుకోవాలి. ఈ కౌన్సెలింగ్‌కి మీరు ఇప్పుడు జరిగే కౌన్సెలింగ్‌కి అప్లై చేయాలంటే మీరు మీ మొబైల్‌లో గాని లేదా కంప్యూటర్‌లో గాని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ బార్ ఉంటుందండి. ఈ సెర్చ్ బార్‌లో ఈ వర్డ్ టైప్ చేయండి. సైనిక్ స్కూల్ కౌన్సెలింగ్ ఇక్కడ కనిపిస్తుందా? ఈ స్పెల్లింగ్‌ని టైప్ చేయండి. ఎక్కడ? ఈ సెర్చ్ బార్‌లో టైప్ చేసి ఎంటర్ కొడితే ఓకేనండి. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ సెర్చ్ బార్‌లో ఏం టైప్ చేయాలి? సైనిక్ స్కూల్ కౌన్సెలింగ్ అనే ఈ వర్డ్ మొత్తాన్ని ఇక్కడ ఈ సెర్చ్ బార్‌లో టైప్ చేయండి. మీరు సెర్చ్ బార్‌లో సైనిక్ స్కూల్ కౌన్సెలింగ్ అని సెర్చ్ బార్‌లో టైప్ చేయగానే మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా. ఓకేనండి. ఫస్ట్ ఏదైతే వస్తుందో ఎన్‌సిఓజీ అని వచ్చిందా చూడండి. ఈ సైట్‌ని మీరు టచ్ చేయండి. ఇక్కడ గాని టచ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్‌లో చేసినా గాని, కంప్యూటర్‌లో చేసినా గాని ఓకేనండి. క్యాండిడేట్ యాక్టివిటీస్ అని ఒక పేజ్ కనిపిస్తుంది. ఆ పేజ్‌లో 3 బాక్సెస్‌లో ఒక బాక్స్ ఈ విధంగా ఉంటుంది. అందులో లాస్ట్ బాక్స్ అన్నమాట ఇది. క్యాండిడేట్ యాక్టివిటీస్ అని ఉంటుంది. అందులో లాస్ట్‌లో చూడండి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఓకేనండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద టచ్ చేయాలి. ఓకేనండి. టచ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏఐఎస్ఎస్ఈఈ అప్లికేషన్ నంబర్ అని ఉంది చూడండి. ఓకేనండి. మీరు ఇక్కడ అప్లికేషన్ నంబరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి. మీరు అప్లికేషన్ నంబర్ టైప్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ కాదండి. మీరు సైనిక్ స్కూల్‌కి అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నంబర్ వచ్చింది కదా! సో, ఈ అప్లికేషన్ నంబర్‌ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి లాస్ట్‌లో వెరిఫై అని ఉందా? ఈ వెరిఫై గ్రీన్ కలర్‌లో ఉంది వెరిఫై అని. ఈ వెరిఫైని టచ్ చేయండి. ఈ విధంగా నేనిక్కడ అప్లై చేసింది చూడండి. ఒక నంబర్ టైప్ చేశాను. ఆ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ వెరిఫై బటన్‌ని టచ్ చేయాలి. మీరు అప్లికేషన్ నంబర్ కొట్టి వెరిఫై అని టచ్ చేయగానే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడీ అండ్ మీరిచ్చిన మొబైల్ నంబర్ 2 వస్తాయండి ఇక్కడ. ఓకేనండి. మీరు అప్లై చేసినప్పుడు ఏ ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్ కూడా ఇక్కడ వస్తుంది. సో, దాని పక్కనే సెండ్ ఓటీపీ అని ఉంటుంది. బ్లూ కలర్‌లో ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఈ బ్లూ కలర్‌ని బాక్స్‌ని టచ్ చేయండి. టచ్ చేయగానే మీ ఈమెయిల్ ఐడీకి అండ్ మీ మొబైల్ నంబర్‌కి రెండిటికి కూడా ఓటీపీ వస్తుందండి. సెండ్ ఓటీపీ అని టచ్ చేయగానే మీ మొబైల్‌కి, మీ మొబైల్ నంబర్‌కి వస్తుంది. అండ్ మీ ఈమెయిల్‌కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరిక్కడ టచ్ చేసి ఓకేనండి. వెరిఫై ఓటీపీ అంటారు. సో, వెరిఫై ఓటీపీ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఓకే టచ్ చేస్తారు. ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి.
ఇప్పుడు కొత్తగా మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ పాస్వర్డ్ మీకు గుర్తుండిపోయే విధంగా ఉండాలి. ఓకేనండి, ఒక చోట రాసి పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. అదే పాస్వర్డ్ని ఇక్కడ మళ్ళీ టైప్ చేస్తారు. సో మీరు పాస్వర్డ్ ఎలా ఉండాలంటే 8 to 28 క్యారెక్టర్స్ ఉండాలండి. అంటే మీరు చేసే పాస్వర్డ్ అనేది 8 to 28 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో స్మాల్ లెటర్స్ ఉండాలి. క్యారెక్టర్స్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండాలండి. ఆల్ఫాబెట్స్ అంటే ఇంగ్లీష్ ఏబిసిడీలు ఉండాలి. అందులో క్యాపిటల్ ఏబిసిడీలు ఉండాలి, స్మాల్ ఏబిసిడీలలో ఉండాలి. తర్వాత స్పెషల్ సింబల్స్ ఉండాలి. తర్వాత నెంబర్ కూడా ఉండాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ అండి ఇది. ఎగ్జాంపుల్ లాగానే తీసుకోండి. నేను ఇక్కడ క్యాపిటల్ బి రాశాను. ఓకేనండి. నెక్స్ట్ స్మాల్ డి, ఈ, ఎఫ్. ఓకేనండి. నెక్స్ట్ @ ఓకేనండి. ఈ సింబల్ మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. కీబోర్డ్ మీద చాలా రకాల సింబల్స్ ఉంటాయి. ఓకేనండి. ఈ సింబల్స్ లో మీరు ఏదైనా ఒక టైప్ చేయొచ్చు. తర్వాత నెంబర్ కూడా నేను ఏదో ఒక నెంబర్ అమ్మండి. నెంబర్ కూడా ఉండాలి. 1, 2, 4 ఇలా రాశానండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏబిసిడీలలో ఒకటి ఉంది. స్మాల్ ఏబిసిడీలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఒక సింబల్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ కూడా ఉన్నాయి. నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మినిమం 8 ఉండాలి. ఇక్కడ నేను కౌంట్ చేసినాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా మినిమం 8 ఉండాలండి. అప్ టు 28 వరకు ఉండొచ్చు. ఎంత పెద్ద పాస్వర్డ్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. కానీ మినిమం మాత్రం ఈ మొత్తం కౌంట్ చేస్తే ఓకేనండి 8 to 28 క్యారెక్టర్స్ మినిమం 8 ఉండాలి. ఓకేనండి. ఇలా పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ రాసుకుంటాం. తర్వాత అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తాం. ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టే ముందే మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపించాను. మీ ఓన్ గా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ టచ్ చేయండి. ఇలా టచ్ చేయగానే సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లుగా వస్తుంది. మళ్ళీ తిరిగి సైన్ ఇన్ కావాలి అని వస్తుందండి. ఇక్కడ ఈ మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఓకే టచ్ చేయండి. ఓకే టచ్ చేశాక ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేయాలి. యూజర్ నేమ్ అంటే ఏదో కాదండి, మీ అప్లికేషన్ నెంబరే. ఇక్కడ అప్లికేషన్ నెంబరే యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. మీ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత పాస్వర్డ్ మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉందా, ఆ పాస్వర్డ్ ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టచ్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఈ విధంగా ఒక డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఈ డిక్లరేషన్ ఫామ్ లో ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నాం, మనకు ఒక అగ్రిమెంట్ లాగా మనం అన్ని ఒప్పుకున్నట్లుగా అగ్రిమెంట్ లాంటిది అనుకోండి ఇది. సో ఒక డిక్లరేషన్, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్ గా మీరు చదువుకోవచ్చు. సో చదువుకున్న తర్వాత ఇక్కడ కంపల్సరీ ఐ అగ్రీ అని టచ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం ముందుకు ప్రొసీడ్ కావాలంటే ఇక్కడ కంపల్సరీ ఐ అగ్రీనే టచ్ చేస్తాం. సో ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న ఐ అగ్రీ అని టచ్ చేయండి. ఇప్పటి వరకు మనం మై ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసామండి. ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ అంటే మనకి ఏ సైన్స్ స్కూల్లో అప్లై చేయాల్సి ఉంటుందో, ఏ సైన్స్ స్కూల్లో మనకు సీట్ కావాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం 9 సైన్స్ స్కూల్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మినిమం. సో ఆ 9లో ఓకేనండి, ఆ 9లో ఆల్రెడీ మీరు అప్లై చేసేటప్పుడు కలికిరి స్కూల్ కానీ కోరుకొండ స్కూల్ కానీ అప్లై చేసి ఉంటారు కదా. సో అది డిఫాల్ట్ గా నెంబర్ 1లో ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ టచ్ చేస్తూ ఓకేనండి, ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఓకేనా, కంట్రీ వైడ్ ఉన్న అన్ని సైన్స్ స్కూల్ లిస్ట్ వస్తుంది. అందులో మీకు ఏది కావాలనుకున్నారు దాన్ని టచ్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్న ప్లేస్ టచ్ చేస్తూ ఆ విధంగా సైన్స్ స్కూల్ ని లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ప్రిఫరెన్స్, ఫస్ట్ సీట్ వస్తే ఎక్కడ కావాలనుకుంటున్నారో మీకు ఇష్టమైన వాటిని ఒక ఆర్డర్ లో సెలెక్ట్ చేసుకుంటున్నాం. కోరుకొండలో ఫస్ట్ రావాలనుకుంటే కోరుకొండ ఆల్రెడీ ఫస్ట్ డిఫాల్ట్ గా ఏదైతే ఉందో అది కాకుండా నెక్స్ట్ కోరుకొండ కావాలా కలికిరి కావాలా అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. డిఫాల్ట్ గా మీరు ఎక్కడైతే అప్లై చేశారో అది నెంబర్ 1లో ఉంటుంది. అది మారవడానికి వీల్లేదు. సో సెకండ్ నెంబర్ నుంచి మన ఇష్టంగా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా వీటిని షఫుల్ చేసి, అంటే ఇలా బాణం గుర్తులు ఉన్నాయండి ఇక్కడ, ఈ యారో మార్క్స్ టచ్ చేసి దీన్ని పై కిందకి కానీ పైది కింద కానీ ఇలా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాక్ చాయిసెస్ అని లాస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉందా దాన్ని టచ్ చేయండి. ఇక్కడ లాక్ చేసిన తర్వాత కూడా ఓకేనండి, ఇక్కడ లాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వీటిని మార్చుకునే అవకాశం ఉంది. ఓకేనండి. ఇప్పటి వరకు మనం 2 స్టెప్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసాం. ఏంటి, ఒకటి మై ప్రొఫైల్, ఇంకొకటి చాయిస్ ఫిల్లింగ్. ఓకేనండి. ఇంతటితో మన ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఒక వర్డ్ ఉంది చూడండి, ఇక్కడ క్యాండిడేట్ రిజల్ట్ అని ఉంది. సో ఇప్పుడు దీంతో పని లేదు. సో ఒకవేళ మీరు అది టచ్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ క్యాండిడేట్ రిజల్ట్ అని ఉందా, దీన్ని టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సీట్ అలొకేషన్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 నాట్ డిక్లేర్డ్ అని వస్తుంది.
సో ఇప్పుడు దీనితో మనకు పని లేదు. అంటే సీటు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని చూసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు కంపల్సరీ మీ దగ్గర స్టోర్ చేసుకోవాలి. అంటే దాచిపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? అప్లికేషన్ నంబర్ ఉండాలి మీ దగ్గర. తర్వాత మీ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అండ్ అప్లికేషన్ నంబర్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకేనండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందున్న కామెంట్ బాక్స్‌లో మీ డౌట్స్ అడగండి. ఈ సైనిక్ కౌన్సెలింగ్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఓకేనండి. వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయండి. అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.